ప్రార్థన చేసి ఈ యొక్క 4వ ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. ప్రార్థన చేసుకున్నాం. సమస్త గణన రక్షణ స్తోత్రాలు తీసుకొచ్చింది. కుమారుని చూస్తూ మరణము జయించి మిమ్మల్ని స్థుతిస్తుండగా ఆరాధిస్తుండగా సహాయం ఇచ్చింది. సమస్తము కూడా మనం ఇష్టప్రకారంగా జరిగించిన మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన ప్రార్థించి కూర్చున్నాం. మా ప్రభువు ఆరాధన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వశక్తిగల ప్రభువా నీవు రానున్నావు మరలా నాకై, రానున్నావు మరలా నాకై, ఆనంద దేశములో నన్నుంచుటకై, ఆనంద నన్నుంచుటకై, ఘనత మహిమా నీకే హల్లెలూయా గానం చేసేదము. జీవము ఇచ్చిన అందుతో ఆరాధన అందుకో అంద సౌందర్యములు ఆశించితి ముత్యంబు దానుండుటకై, అంద సౌందర్యములు వ్యర్థంబని ఆశించితి ముత్యంబు దానుండుటకై, నిన్న నేడు నిరంతరము, నిన్న నేడు నిరంతరము, మారాని మా ప్రభు నీకే స్తుతులు, మారాని మా ప్రభు నీకే స్తుతులు, ఘనత మహిమా నీకే అని హల్లెలూయా గానం చేసేదము. పాప క్షమాపణ జీవము ఇచ్చిన కరుణామయ అందుకో ఆరాధన అందుకో. కృపామయుడా నివసింపజేస్తుంది కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా యేసు
నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను, కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృపను వీడక శాశ్వత కృపగా మారెను, నీ కృపను వీడక శాశ్వత కృపగా మారెను, కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. చివరికి రెండు సంచుకోవడము వర్షం పడుతున్న చివరికి రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే, రాండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే దుదము, సప్రభు నామము కీర్తనలో సంతోషగానము చేయుదము, రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ మన ప్రభువే మహాదేవుడు, ఘన మహాత్మ్యము గల రాజు, భూమ్యాగాధపు లోయలో భూధర శిఖరము నాయనవే, రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ మన ప్రభువే, సముద్రము సృష్టించి నాయనవే, సాక్షుని హస్తమి గురి చేసను, ఆయన దైవము పాలితులాం, గోరెలము, రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే, ఆ ప్రభు సన్నిధి మోకరించి
తల నుంచి మీ హృదయాల్లో దేవాలయంలో ప్రార్థన చేసుకుంటున్నాం. మీ కొరకు చేసే కార్యాన్ని జ్ఞాపకం తీసుకోవచ్చు. కొద్ది నిమిషాలు సంగమంలోకి మీ హృదయాల్లో దేవాలయంలో ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరమంలో ఆశీర్వాదంగా నీటి మొదల సదాశివ మీ ఘనమైన శ్రేష్టంగా సహాయం తెచ్చి ఇప్పుడు వచ్చిన జీవించడం గంటలకు ప్రార్థిస్తున్నా ప్రారంభాన్ని నిర్వహించు. మీ కుమారుడు చూసుకున్న పంపించిన ఈ రక్షణ భాగ్యం మీ పిల్లలు మీ నామం పరిశీలిస్తాను తీసుకొచ్చు. మా ప్రభువు లోపరుచుకుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన ప్రార్థించి వచ్చిన మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు శాస్త్రనామంలో ఈ 4 వారాలలో కార్యక్రమం పాల్గొంటున్న సంఘ బిడ్డలు మీకందరికీ ప్రభువు నా వందనాలు తీసుకొచ్చాను. దేవుడు ఆత్మకు దేవాలయం మంచి వాతావరణం ఉపదేశిస్తున్నారు. చక్కటి వాతావరణాన్ని మరి మనకు చేసి ఈ రీతిగా మనమందరం కూడా సంఘముగా కూడి దేవుని ఆరాధించుటకు దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవుడు స్తోత్రం. ఉదయకాల సమయంలో కూడా దేవుని గ్రంథంలో నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 5వ అధ్యాయం 6వ అధ్యాయం ఈ రోజు మనం గమనించగలిగిన వాళ్ళు ఉన్నారు. ఉదయకాల సమయంలో 4వ అధ్యాయం నుండి ఒక 2 ప్రసంగాలు చేయడం జరిగింది. అంటే 2వ ఆరాధన మీకు ఎదురు వారు ముందు 2వ ఆరాధన సోదరులు సత్యనారాయణ గారు దాన్ని నడిపించారు. తర్వాతగా 3వ ఆరాధనలో ఒక వర్తమానం అందించడం జరిగింది. ఇక ఈ 4వ ఆరాధనలో మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి 13, 14 వచ్చిన నుండి వర్తమానం అందించాలని కోరుచున్నాను. ఇక 5వ ఆరాధన రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు జరిగే 5వ ఆరాధనలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఈ 4వ ఆరాధనలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుండి 14 వచ్చిన భాగాల నుండి మన గమనం. సర్వసాధారణంగా ఈ వచ్చిన మనం ఎరిగిన వారమే క్రైస్తవులే దేవుని పిల్లలుగా ప్రతి ఆరాధనలో చెబుతున్నారు. మత్తయి సువార్త అని అనగానే చాలా మందికి సుపరిచితమైనటువంటి వచనాలు రాయబడిన వాక్యాలు మనం ఎరిగిన వాక్యాలుగా మనకు కనబడుతున్నాయి. అనేక మనం చదువుతున్నాం, అనేక సందర్భాల్లో ఈ మాట మనం వింటూ ఉన్నాం. అయితే ఇప్పుడు చెప్తున్న ఈ మాటను మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క ఉన్నతమైన జ్ఞానాన్ని మనం గమనించగలిగిన వాళ్ళు ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనను దేవుని పిల్లలుగా మనము ఆయన గ్రంథంలో ఉన్న సంగతులను బట్టి మనం గమనించగలిగి తద్వారా మన ఆత్మీయ జీవితంలో మనము సరిచేసుకోగలిగిన వాళ్ళు ఉండాలి. దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాల్సి వచ్చేట్టు మనమందరం కూడా దేవుడిని గణపరిచేటి వారుగా, దేవుడిని మహిమపరిచేటి వారుగా, ఆయన వాక్యాన్ని మనం విని ఆయన వాక్యానుసారంగా మనం జీవించినప్పుడే ఆయనకు ఘనత, మహిమ, ప్రభావం కలుగుతాయి. ఈ రోజున మనం దేవుడిని ఆరాధించడానికి వచ్చి ఆరాధనలో మనం గొంతులు వేయడం ద్వారా, ఆరాధనలో మనం కేకలు వేయడం ద్వారా, ఆరాధనలో మనము లేకపోతే ఏదో పిచ్చి పిచ్చి కోతలకు వేయడం వల్ల దేవుడు మహిమపరచబడతారనేది అది ఖచ్చితంగా వాక్యానుసారమైనది కాదు. ఎందుకంటే దేవుడు సంఘములో అల్లరికి కర్త కాడు, దేవుడు సమాధానానికే కర్త అని మాట్లాడుతుంది. కాబట్టి ఈ రోజున మనం జరుగుతున్న సంఘములో, లోకంలో అనేకమైన క్రైస్తవంలో జరుగుతున్నట్టు ఆరాధన చూసినప్పుడు అనేకమైన అల్లలతో కూడిన వాటిని అనుసరింపజేసి ఈ రోజున ప్రజలను తప్పుదారులకు తప్పుదారులు నడిపించేటి అనేక మంది అబద్ధకులను మనం చూస్తూ ఉన్నాం. వాటిని వెంబడించేటి వాళ్ళు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ప్రభు కోరుకుంటున్న ఏమిటో మనం ఒకసారి దినాలు గమనించినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుండి 14 చూద్దాం. 13, 14 ఇది కూడా మనకు బాగా సుపరిచితమైన వచ్చారే. మీరు లోకములకు ఉప్పై ఉన్నారు. ఈ మాట మనము ఆలోచించాలి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. రెండవదిగా 14 చూస్తే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నారు. చాలా ఇక్కడ మీరు గమనించగలిగితే యేసుక్రీస్తు వారు ఆయన కొండ మీద చేసిన ఈ ప్రసంగం చాలా అద్భుతమైనది. చాలామంది ఎరిగిన వారు ఈ 5, 6, 7 అధ్యాయాలు మనం ఆలోచించినప్పుడు ప్రభు చెప్పిన ఈ మాటలు, ప్రభు బోధించిన ఈ ప్రసంగంలో ఆయన అనేకమైన విలువైన మాటలను ఆక్రమణ సంగతుల గురించి మాట్లాడుతున్నారు, ప్రతిరమణ చట్టాల గురించిన సంగతులు మాట్లాడుతున్నారు, అనేకమైన విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా మనం చూస్తే మీరు ఏమై ఉన్నారు అనేది ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం. ఈరోజు నీవు అనేటప్పుడు ఏమై ఉన్నాం? కాబట్టి క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, దేవుని విశ్వాసం ఇచ్చిన వారుగా, దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము అసలు మనం లోకానికి మనం ఏమై ఉన్నామనే సత్యాన్ని ఈరోజున క్రైస్తవుడు విడిచిపెడతా ఉన్నాడు.
ఏమంటున్నారు ప్రభు అంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటున్నారు. ఉప్పును గురించి మాట్లాడుతున్నారు, రెండవదిగా వెలుగుల గురించి మాట్లాడుతున్నారు. గమనించండి, ఉప్పు యొక్క ప్రాధాన్యతను మనిషి యొక్క జీవితంలో మనం చూసినప్పుడు, మనిషి తన యొక్క శరీరంలో కూడా కొంత ఉప్పు శాతాన్ని కలిగిన వాడు ఉంటాడు. అలాగే తను వాడే ప్రతి వస్తువులో కూడా ప్రతి ఆహార పదార్థంలో కూడా ఉప్పును వాడకుండా ఉండేవాడు ఉన్నాడు. ఈరోజు పేస్ట్లో కూడా ఉప్పు ఉందా, మీ పేస్ట్లో ఉప్పు ఉందా అని అడుగుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం ఉదయం లేచింది మొదలుకొని మనం గమనించినప్పుడు మన జీవితంలో, మానవుని యొక్క నిత్య జీవితంలో ఉప్పుడు ఒక ప్రధానమైన స్థానం అనేది పిల్లలు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఉప్పుకు ఒక ప్రధానమైన స్థానము ఉండనే ఉంది. అంటే మీరు గమనించగలిగితే, మీరు అటువంటి ఉప్పుతో దేవుడు పోలుస్తున్నాడు, ప్రభు పోలుస్తున్నారంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనే పదంలో ఉన్న అర్థాన్ని కనుక మనము ఆలోచిస్తే, ఉప్పు దేనిని ఇస్తుందని కనుక మనం గమనిస్తున్నప్పుడు అది రుచిని ఇస్తుంది, అది భద్రతను ఇస్తుంది, ఇంకా అనేకమైన కార్యాల గురించి మనము ఆ గ్రంథం ఆ మాటలో మనం గమనించవచ్చు. అంటే ప్రధానంగా మనము ఆలోచన ఉప్పు అనేది అది రుచికరంగా ఉంటుంది. ఎక్కువ వేస్తే ఉప్పు రోస్ అవుతుంది, తక్కువ వేస్తే చప్పిడి అవుతుంది. కాబట్టి సమానంగా వేస్తే ఉప్పే నిజమే ఉప్పే. కానీ ఆ ఉప్పును, అందుకని ఇంతకుముందు మీకు జ్ఞాపకం చేసిన, నేను క్రైస్తవుడిని, నేను దేవుని కుమారుడిని, నేను దేవుని బిడ్డని, మేము ప్రార్థన చేసుకుంటున్నాం. కానీ ఆ ప్రార్థనలో అల్లరితో కూడా ఆటపాటలు ఉన్నాయి, ఎగిరిగిరి గొంతులు వేస్తూ ఉన్నారు, పిచ్చి పిచ్చి కోతలకు వస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తావు కరెక్టే, కానీ ఆ ప్రార్థన సరి సమానంగా, అందుకని ఇంతకుముందు 3వ ఆరాధన జ్ఞాపకం చేస్తాను, వ్రాయబడిన ప్రకారంగా మనము గమనించాం. ఇక్కడ మీరు గమనించిన దేవునికి వర్తమానాన్ని, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని ప్రభువు ఉప్పుతో పోల్చారంటే, అటువంటి ఉప్పు యొక్క సారాన్ని నీవు నేను కూడా లోకమునకు వెదజల్లగలిగిన వారు ఉండాలి. కాబట్టి ఉప్పు ఎంతైతే రుచినిస్తుందో, ఉప్పు ఎంతైతే సారవంతంగా ఉంటుందో, అటువంటి సారవంతమైన విశ్వాస జీవితాన్ని ఈరోజు నీవు నేను కూడా కలిగి ఉండగలగాలి. అక్కడ అంటున్న మాట 10వ, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబోటకి కానీ మరి దేనికి పనికిరాదు. ఉప్పై ఉన్నారంటున్నారు, తర్వాత మళ్ళీ ఏమంటున్నారు ఆయన, అది దేనికి పనికిరాదు అంటున్నారు. అంటే ఉప్పే, కానీ అందులో ఏం లేదంట, నిస్సారమైనది అంటున్నారు, సారము లేదు. ఈరోజు మనం గమనించగలిగితే, మన లోకంలో అనేకమైన సంగతులు మనము పరిశీలన చేయగలిగితే, మనకి జీవితాలలో క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా ఉంటే మనము కేవలం పైకి మాత్రమే, పేరుకు మాత్రమే క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనం ఉంటూ క్రైస్తవుని యొక్క స్వభావ లక్షణాలని కలిగి ఉండకపోవడం వల్ల, అందుకనే మహాత్మా గాంధీ గారు ఒక మాట తెలియజేశారు. అనేక సందర్భాల్లో నేను ఈ మాట మీకు తెలియజేస్తాను, ఐ లైక్ క్రైస్ట్ బట్ ఐ డోంట్ లైక్ క్రిస్టియన్స్ అన్నారు. అంటే నాకు క్రీస్తు అంటే చాలా ఇష్టం, నాకు యేసుక్రీస్తు అంటే చాలా ఇష్టం, కానీ క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదన్నారు. అంటే ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది, అంటే ఎందుకు ఆ మతాన్ని పలకవలసి వచ్చిందంటే, క్రీస్తుని ఎరిగిన మనము, క్రీస్తును కలిగిన మనము, క్రీస్తును నమ్మిన మనము, క్రీస్తు లాంటి స్వభావాన్ని మనం కలిగి ఉండకపోతే పిల్లల లోకము, అందుకనే రోమిలకు రాసిన 2వ అధ్యాయం తెలియజేస్తుంది, మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతున్నది అన్నారు. క్రైస్తవుడివే, దేవుని సేవకుడివే, దేవుడిని విశ్వాసం ఉంచిన వాడివే, కానీ నీలో ఆ ఉప్పు యొక్క సారం ఏదైతే లేదో, వాక్య సారం అనేది కూడా నీలో లేకపోవడాన్ని బట్టి నువ్వు అబద్ధపు వాటి వైపు నువ్వు తిరిగిపోతూ ఉన్నావు. ఈరోజు నువ్వు లోకాన్ని, అక్కడ అంటున్న మాట మనం చూసినప్పుడు, లోకానికి రుచికరంగా నువ్వు ఉండగలగాలి. కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రికలో మనము ఈ మాట మనము ఆలోచించగలిగితే, కొలస్సీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 5వ వచనంలో మనము 6వ వచనం మనం చూస్తే, కొలస్సీలకు రాసిన 4వ అధ్యాయం 6వ వచనంలో, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఏమంటున్నట్టు, ఉప్పు రుచిగలదిగా ఉంటుంది. ఈ రోజున నీవు నేను మనమందరము కూడా రుచికరంగా మనం ఉండగడానికి ప్రయత్నం చేయగలగాలి. అయితే రుచులను చూసి ఈ రోజున అనేక మంది రుచులకు అలవాటు పడి తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకునే వారు కూడా లేకపోలేదు. బలహీనతలుగా ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు కొన్ని రుచులకు మనం దూరంగా ఉండాలి. అవి ఎంత టేస్టీగా ఉన్నా కూడా, ఎంత మంచి సువాసన వెదజల్లుతున్నా కూడా వాటి మనం దూరంగా ఉండకపోతే మన ఆరోగ్యానికి అది హాని కలిగించేదిగా ఉంటుంది. కాబట్టి వాక్యాన్ని మనం ఆలోచన చేయగలిగితే, మీ సంభాషణ ఎల్లప్పుడూ కూడా ఉప్పు వేసినట్టు రుచిగలదిగా ఉండాలి అనేటి వాక్యాన్ని పిల్లలు మనం ఆలోచన చేస్తే, ఈరోజు క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మీ సంభాషణ, మన సంభాషణ ఎలా ఉన్నది?
నువ్వు మాట్లాడేటి విధానము, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన అది ఎలా ఉన్నదో మన పిల్లల పరిశీలన చేసుకోగలిగిన వారు ఉండాలి. ఈరోజు పిల్లల దేవునికి గ్రంథాన్ని మనం చూసినప్పుడు ప్రభువు చెప్తున్నమాట, మీరు లోకానికే మీరు ఏమైనాక ఉప్పై ఉన్నారు. కేవలం మీ ప్రాంతానికే కాదు, మీ కుటుంబానికే కాదు, లేకపోతే మీ ఇరుగు పొరుగు వారికే కాదు. ఏమంటున్నారు? మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు అంటున్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటున్నాడు. అంటే పిల్లలు ఈ రోజున క్రైస్తవునికి ఉన్న గొప్ప బాధ్యత ఏమై ఉన్నదంటే, సర్వలోకమునకు కూడా ఒక రుచిని కలిగింపజేసేవాడుగా, అనగా సర్వలోకానికి కూడా అతను క్రైస్తవుడు ఉన్నట్టు వాడు, క్రీస్తుని కలిగిన వాడు, క్రీస్తుని నమ్మిన వాడు ఎలా ఉండగలగాలంటే, ఉంటే అలా ఉండాలన్నా, అటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి, అటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అని ఒక గొప్ప మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించగలిగిన వారు ఉండాలని, మాదిరికరమైన జీవితాన్ని జీవించగలగాలని దేవుని గ్రంథం పిల్లల మనకు బోధిస్తూ ఉంది. ఈరోజు నీ మాటలు వింటున్న మీరు, నేను, మన అందరూ కూడా పిల్లల పరిశీలించగలిగితే ఈ రోజున నీ యొక్క జీవితంలో నీవు నేను కూడా పిల్లలు మనం గమనించినప్పుడు అటువంటి లోకమునకు ఉప్పు కలిగిన వాడుగా, లోకమునకు రుచినిచ్చేవాడుగా నీ యొక్క ఆత్మీయ జీవితం ఉండగలిగితే అది ఖచ్చితంగా అది దేవుడిని గణపరిచేదిగా ఉంటుంది, దేవుడిని మహిమపరిచేదిగా ఉంటుంది. పేరుకు మాత్రమే క్రైస్తవులు, పేరుకు మాత్రమే దేవుని పిల్లలము, పేరుకు మాత్రమే సావుకులుగా మనం ఉంటూ ఒకవేళ ఆ రుచిని, అనగా వాక్యం యొక్క రుచిని గురించి కనుక మనము ఒక్కసారి పిల్లలు మనం లోకానికి మనం అందించకపోయినట్లయితే ఖచ్చితంగా మనము మన ఆత్మీయ జీవితాల్లో ఒక ప్రమాదకర పరిస్థితి మనం చూస్తున్నాం. పేతురు రాసిన పత్రికలు మనం గమనించగలిగితే, పేతురు రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్యాన్ని మనము పరిశీలన చేసినప్పుడు ఒకసారి మన పేతురు రాసిన పత్రికలో ఈ వాక్యాన్ని పిల్లలు మనము ఆలోచన చేసినప్పుడు, పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాయి కదా. అంటే మీరు లోకమునకు ఉప్పుగా ఎలాగా మార్చబడతాము, ఎప్పుడు మార్చబడతాము అనేది మనం గమనించగలిగితే అంటున్నారు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాయి కదా అంటున్నారు. అంటే ఈ రోజు ప్రభువుని రుచి చూడడం అంటే ఏమిటి? ఈరోజు క్రైస్తవులకు రుచికరంగా ఉండాలంటే, క్రైస్తవుడు రుచికరంగా ఉండాలంటే ఎలా ఉండాలి అంటే, కుప్పు గొంతులు వేయాలా, ఎగిరి గొంతులు వేయాలా, లేకపోతే పిచ్చి పిచ్చి భాషలో మాట్లాడాలా, లేకపోతే ఏదైనా కొంచెం వస్త్రధారణ లేకపోతే వేషధారణ చేయగలగాలా? అంటే రుచికరంగా ఉండాలి అంటే ఇక్కడ అంటున్నమాట పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాయి కదా. ఎలా తెలుస్తుందండి ప్రభువు దయాళుడని? ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాయి కదా అంటున్నారు. ఈరోజు మన జీవితంలో దేవుడు అనేకమైన మేలులను, అనేకమైన కార్యాలను దేవుడు మన పట్ల ఆయన జరిగిస్తూ ఉన్నారు. అయితే పిల్లలు నీ వాక్యాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, ఆ దేవుని వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేసినప్పుడు, ప్రభువు దయాళుడని మీరేం చేయాల? రుచి చూచి ఉన్నాయి కదా. అంటే వీ హావ్ టు టేస్ట్ గాడ్. అలాగే మనము దేవుడిని రుచి చూడ తినే ఆహార పదార్థమా అంటే దేవుని కార్యాలను నువ్వు కనుక రుచి చూస్తే, ఆ రుచిని బట్టి నువ్వు రాయబడుతున్నమాట, ఆ రుచి చూచి సమస్తమైన దుష్టత్వములు, సమస్తమైన కపటములు, వేషధారణలు, అసూయలు, సమస్త దోషణ మాటలను మాని, అంటే ప్రభువు దయాళుడని రుచి చూస్తే నువ్వు ఎలా ఉంటావని వాక్యం వస్తుంటే, సమస్తమైన దుష్టత్వములు, సమస్తమైన కపటములు, సమస్తమైన వేషధారణలు, అసూయను, సమస్త దోష మాటలను మానివేస్తావు. అంటే నువ్వు రుచిగా ఉండాలంటే కొన్నిటిని మానివేయాలి. నువ్వు రుచిగా ఉండాలి అంటే, లోకానికి రుచిగా ఉండాలంటే, నువ్వు ఉప్పుగా ఉండగలగాలంటే, నీ జీవితంలో నీకు ఏదైతే దేవుడికి అననుకూలమైన ఉన్నావో వాటిని మానివేయగలగాలి. మానివేయకుండా ఎంత మాత్రం కూడా రుచి అనేది ఎంత మాత్రం కూడా రానే రాదుకుంటా. ఈరోజు ఈ వాక్యం ఉంటుందా? నీవు నేను మనం చూస్తే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడు కదా, మీరు సమస్తము కూడా ఏం చేస్తారు? మాని. చూడండి, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే. అందులో ప్రభు అంటున్నమాట, చిన్నతనం నా యొద్దకు రానియుడి వారిని ఆటంకపరచకండి, ఇలాంటి వారినే పరలోక రాజ్యం అంటున్నారు. అంటే ప్రభు వారిని ఆహ్వానించిన విధానాన్ని మనం చూసినప్పుడు, ఎందుకు ప్రభు చిన్నవారి పట్ల అంత గొప్ప కలిగిన వారు ఉన్నారు? కానీ వీరిని ఆటంకపరచకండి, ఇలాంటి వారినే పరలోక రాజ్యం అని ఎందుకు మాట్లాడతారంటే, ఇక్కడ మాట్లాడుతున్నారు, మీరు కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారిలో ఉంటారు అంటున్నారు.
క్రైస్తవుడిగా, దేవుడి కుమారుడుగా, దేవుడి కుమార్తెగా నీవు నేను కూడా అటువంటి అంటే మీరు కూడా మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని దేవుడికి వాక్యం పిల్లలకి తెలియజేస్తా ఉంది. అయితే ఇక్కడ కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారు ఎలా ఉంటారు? వారు ప్రభువు దయాళుడని రుచి చూస్తారు. ఈ రోజు పిల్లలు మీరు గమనించండి, లోకములకు ఉప్పై ఉన్న నీవు పిల్లల నీలో ఆ సారము, ఉప్పు యొక్క సారము నీలో అయితే తత్వాల పిల్లలు అనేక మందిని సారవంతంగా మార్చడానికి, అనేక మందిని పిల్లల నువ్వు దేవుడిని నడిపించడానికి అవకాశం ఉందనే విషయాన్ని మనం నీలో సారం లేకపోతే కొన్ని ఉప్పును పంపించినప్పుడు కొంతమందికి వంట వండేటప్పుడు ఆడవాళ్ళు ఉప్పు కళ్ళు వేసే ఆ విధానం కొంతమందికి తెలియదు. అంటే ఆ పట్టు ఉంటుంది, కొంతమంది పట్టు ఉంటుంది. ఆ ఉప్పు కళ్ళు ఎన్ని వేయాలో కొంతమందికి ఉప్పు కళ్ళు పట్టు తెలుస్తుంది, కొంతమందికి సాల్ట్ వేయడమే తెలుసు, కొంతమందికి సాల్ట్ ఎంత వేస్తే రుచిగా ఉంటుందో కొంతమందికి సాల్ట్ వేయడం అనేది రెండు ఉప్పే. కానీ ఆ వేసే విధానం మనం ఆలోచిస్తున్నప్పుడు ఆ రెండు కూడా కొంచెం శరీర పాల్గొనడానికి వేయకపోతే ఆ రుచిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ రోజున దేవుడి కుమారుగా, దేవుడి కుమార్తెగా దేవుడికి గర్వం కూడా మనకు బోధిస్తుంది. నీవు లోకములకు ఉప్పై ఉన్నావు. నీ కుటుంబానికి కాదు, నీ గ్రామానికి కాదు, లేకపోతే నీ పట్టణానికి కాదు, నీ దేశానికి కాదు, సర్వలోకములకు కూడా నీవేమై ఉండగలంటే ఉప్పుగా ఉండాలి అనే మాట మనం చూస్తాం. అనగా అంతటి రుచిని అనగా నీవు క్రైస్తవుడిగా, దేవుడి కుమారుగా నువ్వు లోకానికి నువ్వు చూపించగలిగితేనే వాళ్ళు అనేక మంది దేవుడికి రావడానికి అవకాశం ఉందనే విషయాన్ని మనం ఉంటారు. యేసు ప్రభు ఈ మాటలు, ఈ పంటలు చేసే ప్రసంగంలో ఈ మాటలు మాట్లాడుతూ మీరు ఏమై ఉన్నారో అనేది ఇక్కడ తెలియజేస్తారు. ఈ రోజున మనం గమనించాలి, ఎప్పుడైనా ఈ రోజున నీ వలన నా వలన ఒకవేళ మనం చదువుతున్నాం, మనం నా పేరు రాసిన బతులో మనం గమనించాం, సమస్తమైన దోషణ మాటలు, సమస్తమైన కపటము, వేషధారము మాని అక్కడ కొత్తగా జన్మించిన శిశువులను కోరిన వారిగా ఉండాలి అంటారు. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న నీవు పిల్లల అట్టి జీవితాన్ని మనం కలిగి ఉండగలిగితేనే నీ యొక్క జీవితం రుచికరపడుతుంది. లేకపోతే కొంతమంది జీవితాలు చప్పగానే ఉంటాయి. అంటే చప్పగా ఎందుకు ఉంటాయి? లేకపోతే ఉప్పు రోజులే ఎందుకు మారిపోతాయి? కాబట్టి ఎందుకు ఆ శరీర టేస్ట్ లేని జీవితాలు కనబడుతున్నాయి అంటే ఈరోజు ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నాయి అంటే ఈరోజు నీవు నేను కూడా మన కుటుంబంలో కావచ్చు, మన గ్రామంలో కావచ్చు, ఒక రుచిని అనగా రుచుల్లో కూడా చాలా షడ్రుచుల గురించి చెబుతూ ఉన్నారు. షడ్రుచులు అనేది ఒక పదాన్ని మాట్లాడుతూ ఉంటారు. అంటే అనేక రుచులు ఉన్నాయి. కానీ ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాయి కదా. అనగా దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఆ రుచిని నువ్వు ఎరిగిన వాడు. యేసుకేలు గ్రంథంలో ఒక మాట రాయబడింది. కాబట్టి యేసుకేలు గ్రంథంలో ఒక మాట మనము ఆలోచన చేసినప్పుడు మూడవ అధ్యాయంలో మనం గమనించినప్పుడు మూడవ అధ్యాయము మూడవ అధ్యాయం మనం చూద్దాం. నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథము ఆహారముగా తీసుకుని దానితో నీవు కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా. యేసుకేలుతో దేవుడు సెలవిచ్చిన మాట. ఇదిగో నేను నీకు ఇస్తున్న ఈ గ్రంథాన్ని తీసుకుని నువ్వేం చెయ్యి. పైన మొదటి వచ్చిన అంటారు, మరియు సెలవించిన నరపుత్రుడా, నీవు కనబడినదాన్ని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించు అంటున్నారు. అంటే గ్రంథాన్ని తినంటున్నారు. కొంతమంది కొన్ని పేర్లు ఉంటాయి, పుస్తకాలు పురుగు అంటూ ఉంటారు, పుస్తకాలు తినేస్తూ ఉంటారు. తినేయడం అంటే దాన్ని తినడం అంటే అర్థం ఏంటి? బాగా చదువుతున్నాడని అర్థం. తినేస్తాడంటే ఏదో చెప్పేసి అది తినేస్తాడని అర్థం కాదు. అక్కడ యేసుకేలు చూస్తే ప్రవక్త యేసుకేలుతో దేవుడు మాట్లాడుతున్నాం. అంటే మీరు నరపుత్రుడు నేను ఇచ్చిన ఈ గ్రంథము ఆహారముగా తీసుకుని దాన్ని నీవు భక్షించుము, దాంతో నీ కడుపు నింపుకొని డాక్టర్ సరిగా నేను దాన్ని భక్షించుకుని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండేదన్నా. అంటే దేవుని గ్రంథము, దేవుని మాటలు కలిగిన ఆ గ్రంథము నేను భక్షిస్తే ఎలా ఉందంట? తేనె వలె మధురంగా ఉంది. వాక్యం బోధిస్తుంది, హృదయము నిండి ఉండు దానిని బట్టి ఏం మాట్లాడుతుంది? నోరు మాట్లాడుతుంది. మన హృదయం దేవుడితో నింపబడాలి. వాక్యం బట్టి బోధిస్తుంది, మీరు లోకానికి ఉప్పై ఉండాలని వాక్యం బోధిస్తుంది. ఆ ఉప్పు ఎలా ఉంటుందంటే నువ్వు ఎప్పుడు ఉప్పుగా రుచిగా ఉండగలుగుతావు. మనం చదువుకున్నా అంటే
అక్కడ వాటిలో రాయబడింది, ప్రభువు దయాళుడని మొట్టమొదటి నువ్వు రుచి తెలుసుకో. దేవుడు దయాళుడు నువ్వు రుచి చూసి తెలుసుకుంటే నీవు కూడా రుచికరంగా మార్చబడతావు. తర్వాత గమనిస్తే యేసు గ్రంథమును భక్షిస్తే అది ఎలా ఉందంటే ఒక రుచికరంగా. అందుకనే కొన్ని సందర్భాల్లో కొంతమంది అనేక వ్యసనాలకు లోనైన వారు, అనేక భయంకర పరిస్థితుల్లో జీవిస్తున్న వారు, మేము ప్రభువుని తెలుసుకున్నాం, దేవుడిని నమ్ముకుంటాం, దేవుడిని విశ్వాసించాం అని మాట్లాడుతున్నారు. మీకు ఒక సందర్భం అర్థం కావాలంటే మార్కు సువార్త 5వ అధ్యాయంలో సమాజంలో వాసము చేసే వారి గురించి మాట్లాడటం జరుగుతుంది. అక్కడ మరి మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఈ మార్గం పిల్లలు మనం పరిశీలన చేయగలిగితే 5వ అధ్యాయంలో మార్కు సువార్త 5వ అధ్యాయంలో 2వ వచనం, ఆయన దోణి దగ్గరగానే అపవిత్రాత్మ పట్టిన వాడు సమాధిలోని వచ్చి ఆయన కుదురుపడుతూ వాడు సమాధిలో వాసము చేసిన వాడు సంకీర్ణపడు, ఎవడనూ వాడిని బంధింపలేకపోయాడు. పలుమారు వారి కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించలను. వారు ఆ చేతి సంకెళ్ళు తిప్పి కాలి సంకెళ్ళు తుత్తిగా చేసిన కనుక ఎవరిలో వారిని సాధుపరచలేకపోయాను. అపవిత్రాత్మ పట్టిన వారిని గురించిన సంగతులు ఈ మార్కు సువార్తలో తెలియచేయడం జరుగుతుంది. అపవిత్రాత్మ పట్టిన వాడు రుచిగా లేడు, లోకాలు రుచిగా లేడు, హానికరంగానే ఉన్నారు. రోజు సమాజంలో మనం చూస్తుంటే అనేక మంది ఆడపిల్లల మీద, ఇంకా దారుణం ఏంటంటే చిన్న పిల్లల మీద కూడా 6 ఏళ్ల పసిప్రాయం పిల్లల మీద చాలా భయంకరమైన అత్యాచారాలు ఈ రోజు జరుగుతున్న పరిస్థితులు లోకంలో సమాజంలో మనం చూస్తున్నాం. అంటే సమాజం అనేక మంది అలాగా అటువంటి అకృత్యాలకు పాల్పడుతున్నారంటే అది ఏమైనా సరైన రుచి అయినా, సరైన వారి జీవితం ద్వారా ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఈ రోజు మనం గమనించగలిగితే ఈ మార్కు సువార్త 5వ అధ్యాయం అపవిత్రాత్మ పట్టిన వారిని గురించిన మాటలు మనం చదువుతున్నాం. వాడు ఎలా ఉన్నాడు? సమాధుల్లో వాసం చేసిన వారు ఈ అమరులు వారిని స్వాధీనపరచలేకపోతున్నారు. ప్రభువు వచ్చాడు, ప్రభువు చూసి అతడు బాగు చేసినట్టుగా మనం చూస్తాం. అందుకంటే మనం చూస్తే జనులు జరిగినట్టు చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి సేనా అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చుండ చూచి భయపడి. అంటే ఒకప్పుడు ఎలా ఉన్నాడు అతని జీవితం? ఒకప్పుడు సమాధుల్లో ఉన్నాడు, అటువంటి చేతి సంఖ్యలతో అతను బంధించబడ్డాడు, ఖాళీగా సంఖ్యలు వేశారు. కానీ ఎంతమంది అతను ఎన్ని చేసినా కూడా అతను సాధుపరచలేని వారు ఉన్నారు. ఈరోజు చాలా మంది వ్యక్తులు తమ కుటుంబంలో, తమ వ్యక్తిగత జీవితంలో అనేక మంది అటు కుటుంబానికి ఉపయోగపడక, తమకు తాముగా ఉపయోగపడక అనేక మంది ద్రవ్యస్త్రాలకు అలవాటు పడి ఈరోజు చాలా మంది పిల్లల తమ జీవితంలో ఉన్న ఆ విలువను గుర్తించక తమ జీవితాన్ని చెడుతున్నారు, పాడు చేసుకుంటున్నారు. అలా పాడు చేసుకున్నప్పుడు వారు రుచికరంగా ఎలా మార్చబడతారు? ఆలోచించండి. ఈ రోజున మీరు లోకములకు ఉప్పై ఉండాలని ప్రభు మాట్లాడుతున్నట్లయితే ఆ ఉప్పు నిస్సారమైతే, ఈరోజు ఎంతో మంది అటువంటి నిస్సారమైన జీవితాలు కలిగిన వారు ఉన్నాం. అలాగే నిస్సారమైన జీవితం అనేది ఎలా ఉంటుందంటే మనం చదువుకున్నాం, వారికి ప్రభు దయాళుడని రుచి చూడలేదు, దేవుడంటే లెక్కలేదు, దేవుడంటే ఇష్టం లేని వారు ఉన్నారు, దేవుడంటే అసహ్యపడేది వారు ఉన్నారు. ఇప్పుడు దేవుడంటే అసహ్యపడేవారు, దేవుడంటే ఇష్టపడేవారు, ఇక వారి జీవితం రుచి ఎలా వస్తుంది? ఏసులో చూస్తే గ్రంథం ఏం చేశారట? భక్షిస్తే అది తేనె వలె మధురముగా ఉంది, తీయగా ఉంది అంటున్నాడు, రుచికరంగా ఉంది అంటున్నాడు. అంటే వాక్యము మనకి ఏం చేస్తుందంటే, వాక్యం ఎప్పుడైతే నువ్వు నీ హృదయంలో ఆ వాక్యం వ్యక్తపడుతుందో ఆ వాక్యము నీ జీవితాన్ని మారుస్తుంది, నీ ప్రవర్తనను మారుస్తుంది, నీ మాటలను మారుస్తుంది. ఈ రోజు గ్రంథాలు మనం ఆలోచన చేయగలిగితే నీ జీవితం మార్చబడాలంటే ఒకటి నువ్వు దేవుణ్ణి తెలుసుకోగలగాలి, ఆయన గ్రంథాన్ని నువ్వు ఎరిగిన వాడు ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు లోకానికి ఉప్పుగా మార్చబడతావు. ఇవేమీ కాకుండా నేను లోకానికి ఉప్పుగా ఉన్నాను, లోకానికి నేను చాలా సార్వత్రంగా ఉన్నాను, చాలా రుచినిస్తున్నానంటే అది ఖచ్చితంగా లోక సంబంధమైన ఒకవేళ ఆ రుచిని ఒకవేళ కలిగి ఉన్న అది ఎంత మాత్రం కూడా నీ ఆత్మీయ జీవితానికి మేలుకరము. రుచిగా ఉంది కదా అని చెప్పి, టేస్టీగా ఉంది కదా అని చెప్పేసి ఏది పెడితే తింటే ఎలా ఏమవుతుంది? మన ఆరోగ్యం పాడైపోతుంది. ఈ రోజున పిల్లలు గమనించండి, ఈ రోజున సమాజంలో చూస్తుంటే ఇలాగే అనేక మంది వ్యసనాలకు ఎందుకు గురి అవుతున్నారంటే టేస్టీగా ఉంది, మందుకు ఎందుకు బానిస అవుతున్నారు, మద్యానికి ఎందుకు బానిస అవుతున్నారు, ఈ రోజు అనేక మంది ఇంకా ధూమపానానికి ఎందుకు బానిస అవుతున్నారు, వ్యభిచారానికి ఎందుకు బానిస అవుతున్నారు, ఎందుకు దొంగతనాలకు బానిస అయిపోతున్నారు, ఎందుకు అబద్ధాలకు, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో వ్యసనాలు ఉన్నాయి. అది వారికి ఎలా ఉంటుందో తెలుసా?
రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. టేస్టీ ఫుడ్స్ అంటారు. ఈరోజు ఎన్నో వంటకాలు మనం చూస్తున్నాం యూట్యూబ్లో నాలుగులో కూడా. వంటకాలు, ఎన్నో వంటకాలు. కాబట్టి గమనించినట్లయితే నీ శరీరానికి మేలు చేసే రుచి అయిన వాటిని నువ్వు భుజించగలగాలి. సర్వలోకములో ఉన్న సర్వ మానవాళిని కూడా వారు జీవితాలు రుచికరంగా మార్చబడాలంటే ఒకటి వారు దేవుడు తెలుసుకోవాలి, ఆయన గ్రంథంలో ఉన్న మాటలు వారు ఎరిగిన వారు ఉన్నారు. రెండవదిగా వాడు చూస్తే మీరు లోకములకు వెలుగై ఉన్నారు అనే మాట. క్రైస్తవుడు ఏమై ఉన్నాడు అంటే వెలుగై ఉన్నాడు. వెలుగు, మీరు వెలుగు సంబంధంలో అనే మాట తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రిక 5వ తెలియజేయడం జరుగుతుంది. మీరు వెలుగు సంబంధం, మీరు చీకటి సంబంధం కాదు. చీకటి అనేది పాపానికి స్వాదస్సు, చీకటి అనేది అపవాదికి స్వాదస్సు. వెలుగు అనేది వాక్యం వస్తుంది. దేవుడు వెలుగై ఉన్నాడు అన్నారు. దేవుడు ఏమై ఉన్నాడు లేదా? వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగు కమ్మని బదులుగా వెలుగు కలిగేది మాట పంపిస్తాం. దేవుడిలో ఎంత మాత్రం కూడా అందుకే యోహాను మొదట చూస్తే ఆయనలో ఏ చీకటి లేదు. ఆయన వెలుగై ఉండదు. మనము కూడా ఆయన వెలుగులో మనము నడవాలంటున్నాం. ఈరోజు నీ జీవితము వెలిగించబడాలంటే వాక్యం వస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఈరోజు నీ దేవునికి వాక్యమే గ్రంథమే ప్రతి మనుషులు కూడా వెలిగించేది పిల్లలు. నువ్వు వెలిగించబడాలంటే అదే నువ్వు వెలుగుగా ఉండాలంటే వాక్యము పిల్లగా నువ్వు కలిగిన వారు ఉండాలి. లేకపోతే వాక్యము నీ జీవితంలో లేకపోతే నువ్వు చీకటిలో వచ్చే ప్రమాదం ఉంది. అందులో గుడ్డివాడికి త్రోవ చూపిన ఇద్దరు కూడా గుంటలో పడతారు. ఇది వాక్యమే కదా, తిమ్మదిగా కూడా చెప్పడం ఇది వాక్యమే కదా, అది వాక్యమే కదా అనుకుంటే ఏది వాక్యానుసారమో లేఖానుసారమో మనం గుర్తెరగకపోతే మన ఆత్మీయ జీవితము అంధకారంలో నెట్టివేయబడుతుంది. ఈ రోజున అందుకు ప్రారంభం మీకు చెప్పాలి. అనేక మంది ఆరాధనలో ఎగిరి గొంతులు వేసి ఏదో చప్పట్లు కొట్టి ఏదో కొట్టి ఇలాంటి భజనలు కదా ఏదో వాయిద్యాలను వాయిస్తూ ఈరోజు అనేక రీతిలుగా సంఘములో దేవుని క్రమాన్ని కాకుండా గ్రంథంలో రాయబడిన వాటిని కాకుండా ఆ రుచిగా వాడబడిన వారు లేకపోతున్నారు. అది ఖచ్చితంగా అబద్ధమైన రుచి. ఆ అబద్ధపు రుచికి అలవాటు పడి సత్యాన్ని ఈరోజు జీవించుకోలేకపోతున్నారు. అందులో చాలా మంది చెప్పే మాట వ్యాపారం గురించి చెప్తే వ్యాపారం చేదుగా ఉంటారు. తిరగతరగా వేము ఎలా ఉంటుందంట? తీయగా ఉంటుంది. తిరగతరగా వేము తీయగా ఉంటుంది. ఈరోజు వాక్యము కూడా ఎలా ఉంటుందంటే ఈరోజు చెప్పగానే కనబడుతూ ఉంటుంది. వాక్యం అనేది వినసొంపుగా ఉండదు. వాక్యం చెప్పకుండా ఏదో సొంత కథలు పెట్ట కథలు ఏదో అభివృద్ధి చెప్తే ఈరోజు మంచి ఉత్సాహంగా బాగా ఉంటుంది. మనకి ఇంకా నిద్రపోవడానికి ఏం రాదు, ఆశ్చర్యంగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ వాక్యం అనేది నీ జీవితాన్ని మార్చేది, నీ జీవితానికి వెలుగునిచ్చేది. ఇంతకుముందు మనం చూసుకున్నాం, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఎలా ఉప్పై ఉన్నావు? కాబట్టి ప్రభు దయాళుని నువ్వు రుచి చూస్తే నువ్వు లోకానికి ఉప్పుగా మార్చబడతావు. గ్రంథాన్ని వాక్యాన్ని నువ్వు భక్షిస్తే, వాక్యాన్ని నువ్వు వింటే, వాక్యాన్ని నీ జీవితంలో స్థానిస్తే నువ్వు రుచికరంగా మార్చబడతావు. మరి నువ్వు వెలుగుగా ఎలా ఉంటావు అంటే దేవుడు వెలుగై ఉన్నాడు కనుక ఆ వెలుగైన వాక్యంలో నువ్వు నమ్మగలిగితేనే నువ్వు అనేకులు వెలిగించేవాడు ఉంటావు. అందుకని మీరు లోకమందు జ్యోతుల వలె మీరు ఉన్నారని పిలుపు పత్రంలో రాయబడుతుంది. అలాగే లోకాన్ని వెలిగించేది ఎవరంటే క్రైస్తవుడే. ఈ రోజున మనం గమనించినప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ బల్బులు కనిపెట్టాడు. బల్బులు కనిపెట్టడం ద్వారా లోకానికి చీకటి పారదోలి అది ఒక వెలుగును ప్రసరింపజేస్తుంది. దీనికంటే గొప్ప వెలుగు క్రైస్తవుడు ఇస్తున్నాడు. ఈరోజు ఎంతో మంది జీవితాలు వ్యసనాల్లో కూరుకుపోతున్నాయి. ఎంతో మంది పిల్లలు ఈ రోజున పాపపు కార్యాలు చిక్కబడిపోతున్నారు. అందుకని మీరు మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా నేను మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాలని ప్రభు మాట్లాడుతున్నారు ఇఫెసీయులో. కాబట్టి అందుకని మనం బయట మాట చూస్తే 12:3 చూస్తే మీరు జీవించుతున్నావన్న పేరు మాత్రం ఉండదు కానీ నీవు మృతుడని అంటే పేరు మీద జీవిస్తున్నావు. కానీ చనిపోయిన వాడు ఎందుకు చెప్తున్నాడంటే వాడు ఆడిపోయాడు. ఇంకా వాడు తన జీవితాన్ని ఏం చేసుకున్నాడు? ఆర్పేసుకున్నాడు. చాలా మంది అంటారు జీతం సంపాదిస్తారు, మొదటి వారంలో మొత్తం జీతం అంతా ఆర్పేస్తారు, ఆడిపోయి మొత్తం చేతులు ఎత్తేస్తారు, హ్యాండ్సప్ పెడతారు కొంతమంది. అంటే ఎందుకు ఏమేమి జరిగింది? ఆ జీతం అంతా కూడా ఒక నెల సంపాదన అంతా కూడా ఆ నెలంతా కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే బాగుంటుంది. కానీ అదేంటో ఆ సంపాదనలో కొంతమంది ఎన్ని లక్షలు వచ్చినా, ఎన్ని కోట్లు వచ్చినా ఒక్క రోజులో ఆర్పేస్తారు, ఊదేస్తారు. కొంతమంది ధనాన్ని ఖర్చు పెట్టే విషయం గురించి మాట్లాడుతూ చాలా మంది చెప్పారు మాట. ఒక్క రోజు ఊదేశాడు, ఒక్క రోజు ఆర్పేశాడు అంటూ ఉంటారు. ఎన్ని లక్షలు
అంటే ఈరోజు తమ జీవితంలో కూడా ఈరోజు వ్యసనాలకు అలవాటు చేసుకుని ఎంతమంది తమ జీవితాలు ఆర్పిస్తున్నారు. రోజు ఎవరొస్తే వీడియో గేమ్లో పడి అంతకుముందు టిక్ టాక్ ఇవన్నీ బ్యాన్ చేస్తారు అనుకోండి. ఈ వీడియో గేమ్లో పడి ఎంతమంది తమ చదువులు ఆర్పేసుకుంటున్నారు, తమ భవిష్యత్తులు ఆర్పేసుకుంటున్నారు, తమ జీవితాలని అంధకారం చేసుకుంటున్నారు. ఈరోజు అనేక మంది ప్రేమ పేరుతో చెప్పి ఈరోజు లోపల అనేకమైన దుర్వ్యసనాలకు అలవాటు పడి పిల్లలు అనేకమైన భయంకరమైన వాటికి అలవాటు పడి ఈ రోజున ఎంతమంది పిల్లలు తమ జీవితాన్ని ఆర్పివేసుకున్నారు. ఈరోజు నీ జీవితం వెలిగించబడి ఉందా? ఆర్పివేయబడింది. దేవుడు ప్రభు నిన్ను వెలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. వాక్య పిల్లలు మనం గమనించినట్లయితే చాలా సందర్భాల్లో క్రిస్మస్ ఎక్కువగా ఈ క్యాండిల్ సర్వీస్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఒక క్యాండిల్ వెలిగిస్తే ఆ క్యాండిల్ మరొక వెలిగిస్తూ ఉంటారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, దాని గురించి భావన ఏంటంటే, నువ్వు వెలిగించబడాలి, నువ్వు వెలుగుతూ ఉండాలి, ఇతరులను ఏం చేయాలి, వెలిగిస్తూ ఉండాలి. ఏంటా వెలుగు? వెలుగు ఎందులో ఉంది? ఒక మాట మనం చూద్దాం, ముగించుకుందాం. ఒక మాట మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో వెలుగు ఫలాల గురించి మాట్లాడాలి. వెలుగు గురించి చాలా సంగతులు మనం చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడింది. మీరు పూర్వమందు చీకటి ఏమిటి? ఎప్పుడు ప్రభువును తెలుసుకోకపోతే, దేవుడిని తెలుసుకోకపోతే మీరు ఎలా ఉన్నారు? పూర్వమందు మీరు ఏమై ఉన్నారు? చీకటి ఏమి ఉన్నారు. చీకటి అంటే మా ఇంట్లో ఏమంటుందండి, జనరేట్ ఉంటుందండి, మా చుట్టూ అయితే బోర్డు వెలుగండి అంటే కాదు. నీ జీవితం చీకటిలో ఉంది అంటే పాపంలో ఉంది. నీ జీవితం లోకంలో ఉందంటే అపరాధం ఉంది, అపరాధంలో ఉంది. అది అక్కడ మాట్లాడు. చూడండి 5వ వచనంలో, మీరు పూర్వమందు చీకటి ఏమిటి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇందులో ఎలాగంటే వెలుగై ఉన్నామా? మనం ఎలా వెలిగించబడ్డాం? ప్రభువునందు వెలుగై ఉన్నాం. అంటే ప్రభువు మన కొరకు ఆయన కలువరిలో తన రక్తాన్ని కాచి మనము పరిశుద్ధులుగా పవిత్రం చేసి మనల్ని ఆయన ఏం చేస్తారు? చీకటిలో ఉన్న మనల్ని. అందుకే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారు గుణాశయమును ప్రచురించేందుకు ఏర్పరచుకున్న మనుషులు రాజుల యాజకసమూహమును పరిశుద్ధ జనములై ఉన్నారు, దేవుడు సొంత ప్రజలై ఉన్నారని మాట రాయబడింది. అంటే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారు. దేవుడిలోకి వచ్చామంటే మనం ఎందులోకి వచ్చామో? వెలుగులోకి వచ్చాం. మరి ఇంతవరకు ఎలా ఉన్నాం? ఎక్కడున్నాం? చీకటిలో ఉన్నాం. ఎంతమంది దేవుడికి ఈరోజు చీకట్లో? చీకటి అనేది మళ్ళీ చీకటి అనేది పాపానికి సాదృశ్యం, చీకటి అనేది లోకానికి సాదృశ్యం. అటువంటి లోకంలో కలిసిపోయిన వారు ఎంతమంది ఉన్నారు? ఈరోజు నువ్వు ఈ రాను నువ్వు వచ్చావంటే నువ్వు వెలుగులోనికి వచ్చావు. వెలుగులోనికి నువ్వు ఎప్పుడెప్పుడు వచ్చావో చూడండి, మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలం గురించి మాట్లాడతారు. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబడుతుంది. వెలుగంటే ఎలా ఉంటుంది? వెలుగంటే ఈ రోజున ఈ బొగ్గు గంటలో పనిచేసే వాళ్ళు మీరు చూస్తే, బొగ్గు గంటలో పనిచేసే వాళ్ళు ఒక హెల్మెట్ పెట్టుకుంటారు. ఆ స్వరంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. అదే వెలుగు. అంటే వెలిగించబడుతున్నట్టు అదే వెలుగు. అంటే మనం కొన్ని ఈ రోడ్డు మీద కొన్ని వర్కులు చేసే వాళ్ళు చూసినప్పుడు, పోలీసు వాళ్ళు చూసినప్పుడు కొన్ని డ్రెస్ ఉంటాయి. ఏంటంటే దాన్ని ఏమంటారంటే దాని గురించి చీకట్లో మెరుస్తూ ఉంటారు. చీకట్లో ఏం చేస్తూ ఉంటుంది? దాన్ని ఏదో అంటున్నాం, చీకట్లో మెరుస్తూ ఉంటారు. అంటే రేడియం రేడియం స్టిక్కర్స్ అంట. రేడియం స్టిక్కర్స్ కలిగినట్టు కొన్ని షర్ట్లు మనం ధరిస్తాం. అది వెలుగుతూ ఉంటారు. అంటే నువ్వు వెలుగై ఉన్నావంటే నీ ఇంట్లో నీ శరీరంలోకి, లేకపోతే నీ జోడులోనో, లేకపోతే నీ వస్త్రాలకు, నీ యొక్క శరీరానికి లేకపోతే కరెంటు దగ్గర పెట్టుకుని బల్బులు పెట్టుకుని సరిగమని కాదు. వెలుగు ఫలం నుంచి మాట్లాడుతూ సమస్త విధమైన మంచితనం, నీతి, సత్యమైన వాటిలో కనబడుతుంది. అంటే నీలో మంచితనము, నీతి, సత్యము ఉంటే నువ్వు వెలుగై ఉన్నావు. నీలో మంచితనమే లేదు, నీతే లేదు, సత్యమే లేదు, నువ్వు వెలుగలా ఉంటావు. క్రైస్తవుడుగా, దేవుడి కుమారుడుగా, దేవుడి కుమారుడు ఈరోజు అసత్యంలో ఉంటే నువ్వు చీకట్లో ఉన్నట్టే, అవినీతిలో నువ్వు ఉంటే చీకట్లో ఉన్నట్టే, పాపంలో ఉన్నట్టే. నువ్వు వెలుగు కుమారుడుగా నువ్వు ఉండాలంటే, వెలుగు సంబంధమైన నువ్వు ఉండాలంటే నీలో సమస్త విధమైన మంచితనము కనబడాలి, నీలో నీతి కనబడాలి, నీలో సత్యము ఉండాలి. ఇవి లేకుండా నువ్వు వెలుగుగా ఉండడం అనేది అసాధ్యం.
మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అనే మాటలు పిల్లరా ఈ రోజు మనం గమనించాం. ఈ మాటలు బట్టి నీవు కూడా గమనించి దేవుడికి విలువైన సంగతులు కూడా మనం పరిశీలించగలిగిన వారు ఉండాలి. ఈ రోజు ఈ మాట వింటున్నా మీరు నేను మనందరం కూడా ఒక్కసారి మన పరిస్థితి, నేను ఉప్పుగా ఉన్నానా, నేను ఉప్పై ఉన్నానా, అంటే నేను రుచి కలిగిన వాడిగా రుచినిచ్చేవాడిగా ఉన్నానా, నేను వెలుగై ఉన్నానా? నేను ఉప్పై ఉండాలంటే అనగా నేను రుచి కలిగిన ఉప్పుగా ఉండాలంటే ఎలా ఉండాలని చెప్తున్నాం మనం. రుచి చూడాలి, ఆయన వాక్యాన్ని మనము కలిగి ఉండాలి. ఆయన వాక్య జ్ఞానాన్ని మనము కలిగి ఉంటే నువ్వు రుచిగా ఉప్పు, లోకానికి ఉప్పుగా మాత్రం. మరి వెలుగుగా ఉండాలంటే, లోకానికి వెలుగుగా ఉండాలంటే నీ వెలుగు ఉండాలని చెప్పుకోవడం మనం. మంచితనము, నీతి, సత్యము నీలో ఉంటే నీవేమో ఉన్నావు, నువ్వు లోకానికి వెలుగుగా ఉంటావు, అనేది నువ్వు వెలిగిస్తావు. ఆ బాధ్యత నీ మీద అంతే కానీ దేవుడా దేవుడా అని చెప్పి గొప్పలు పెట్టి కేకలు వేసి గంతులు వేసి అలవాటు చేసి కింద మీద పడి దొరకడం కాదు దేవుని విశ్వాసులుగా. దేవుని వాక్యం ఏం చెబుతుంది? నువ్వు లోకానికి ఉప్పుగా ఉన్నావు, ఉప్పుగా ఉండాలి. లోకానికి నువ్వు ఎలా ఉండాలి? వెలుగుగా ఉండాలి. అలాగ ఉండకుండా నీలో ఉన్న ఉప్పు సారాన్ని నాశనం చేసుకున్నాను, నీలో ఉన్న వెలుగు ఫలాన్ని నువ్వు వెలుగు ఫలాన్ని కలిగి ఉండడం లేదేమో పరిశీలన చేద్దాం, ఆలోచన చేద్దాం. ఈ రోజు నేను ఏమై ఉన్నాను? లోకానికి ఉప్పుగా ఉన్నా ముందుగా నేను ఏం తెలుసుకోవాలి? ప్రభు తెలుసుకోవాలి, ఆయన వాక్యాన్ని నేను తెలుసుకోగలను. అలాగే వెలుగుగా ఉన్నా, నేను లోకానికి వెలుగుగా అంటే వెలుగు ఫలంతో నేను నేర్పడాలి. ఈ మాటలు మీకు నా ప్రత్యేకమైన అవగాహన ప్రశ్నించు తదుపరిగా మన ప్రవేశ మనసు ముందుగా మనమంతా కలిసి ఏ పాటలు పాటని తదుపరి ప్రవేశ మనసు ఈ పేద పాటలు కూడా శానిటైజ్ చేస్తూ ప్రతి కూడా శానిటైజ్ తో మీకు శుభ్రం చేసుకొస్తున్నాం. ఏ పాప వెలుగని ఓ పాపలోటి పాపని మోచ దాని గురించి ఇది మీ పట్ల రాసలేము మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రకారంగా వెంటుకొడుతూ మనం స్తోత్రం చూస్తున్నాం. పరమంలో ఆశీర్వాదం మా ప్రియపంలో ఉండి పరిశుభ్రంగా ఉన్నదేమా మీకు మా దేశం పరవలసిన తన శరీరాన్ని మాటను బలిగా అర్పించున్నారు. బలిగా అర్పించిన ఆయన శరీరం జ్ఞాపకం తీసుకుంటున్నారు. జ్ఞాపకం మీ వాక్యాన్ని ఉన్నదేమా ఈ రొట్టెలు తీసుకుంటుండగా అయోగ్యమైన మనసుతో కాక యోగ్యమైన మనసుతో మరణ పర్యంతం అనుసరించగలిగే భాగ్యంలో జరుగుతుందని ప్రజలందరికీ అనుభవించేవాడు. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు యొక్క శరీరముకు సాక్షి వస్తుండగా నమ్మి బాప్తిస్మ మరణంలో పాల్గొనండి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు, బాప్తిస్మ పొందిన ప్రతి ఒక్కరు మానవ క్రమం తప్పక ప్రభు యేసుక్రీస్తు మన పాప శ్రమపడి ఉన్నారు. ఆయన తలకు పెట్టుకున్న గుడిలో తిరగడం, ఆయన కాళ్ళు చేతులు మిత్రులు కొరవాడుకోబడి ప్రభు ఎంతగా మాట్లాడుతున్న తన శరీరాన్ని ఆయన నిలబడుతూ ఉన్నారు. వాటిని జ్ఞాపకం తీసుకొచ్చు నెలలో మొదటిగా ఉంటారు లేక సంస్థలో మానవ క్రమం ప్రభు యేసుక్రీస్తు శరీరం సాక్షులతో ఆయన రక్తములకు సాక్షి రక్షణ పాల్గొంటున్నాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ ప్రకారమే భోజనం పాటలు కొన్ని పాటలు
నేను దీనిలో పాల్గొనప్పుడల్లా జ్ఞాపకం తీసుకుంటే మంచి ప్రకారంగా పాత కొరకు మనం స్తోత్రం చెల్లించుదాం. పరమకు ఆశీర్వదించిన మా మీ కావడం పరిస్థితులు దేవా, మీకు మా వస్తూ కలవరుస్తూ తన రక్తాన్ని మాపడి చిందించినాడు దేవ. తను చిందించిన తన రక్తం నిర్దోషమైన నిష్కలమైన పరిశుద్ధమైన పవిత్రం రక్తమైన దేవ, మీకు స్తోత్ర. ఆ రకమైన జ్ఞాపకం తీసుకుంటున్నారు వ్యాధులు ఈ వాక్యానుసారంగా ఇది కూడా దేవ ఇంకా ద్రాక్షావసం తీసుకొచ్చినదా అయోగ్యమైన మనసుతో కాక అయోగ్యమైన మనసుతో మరణ పర్యంతం మనసు ప్రత్యక్షమని యేసు చూపిస్తున్నాము ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రతిరోజు రాత్రి 7:30 నుండి 8 గంటల వరకు దేవుడికి వాక్యం అందించబడుతుంది. ఎవరైనా ఆసక్తి ఉన్నవారు, లేకపోతే అవకాశం ఉన్నవారు, స్థానికంగా ఉన్నట్టు వారు ఎవరైనా సరే మీరందరూ కూడా ప్రతిరోజు రాత్రి 7:30 నుండి 8 గంటల వరకు ఒక అరగంట సేపు మాత్రమే దేవుడి సన్నిధిలో మీరు గడపడానికి మీరు కావాల్సిన కోరుచున్నారు. దేవచ్చి అంటే నేనేం చేయను. దేవునికి సమయం ఉంది. 7:30 నుండి 8 గంటల వరకు లైవ్ లో కూడా వాక్యం వినిపించబడుతుంది ప్రతిరోజు. ఇదివరకు ఈ కోవిడ్ వల్ల కొంచెం ఎవరికి రావడం లేకపోయినా ఇప్పుడు కొంతమంది రావడానికి అవకాశం ఉంటుంది. సామాజిక దూరం పాటిస్తూ మీరు రావడానికి మీరు వీలు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం కోరుచున్నారు. ప్రతిరోజు ఏ రోజు ఏ అధ్యాయం చెప్పాలి, ఏ అధ్యాయం చెప్పాలి, అధ్యాయం నుంచి చక్కని మాటలు దేవునికి వాక్యం వివరించబడుతుంది. ఆ వాక్యం వినడానికి మిమ్మల్ని అందరూ కూడా ప్రభుత్వంలో ఆహ్వానిస్తున్నాం. ఒక అరగంట సేపు మాత్రమే 7:30 నుండి 8 గంటల వరకు. మరొకసారి చేరొచ్చి మీకు అందరికి ప్రభుత్వంలో ప్రార్థన చేసుకుని కూర్చున్న తలవచ్చండి. మోసరించిన వారు మోసరించండి, ప్రార్థన ఎక్కించండి. ముగింపు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మహాదేవుడు పరిశుద్ధుడు మా పరిపాలన మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామములకు వేలాది వందనాలు స్తోత్రాలు స్తుతులు చేసుకుంటాం. మహోన్నతానికి కొరకు మీ బిడ్డలుగా మీరు సకమైన కూడి నా తండ్రి మీరు ఆత్మకులు సత్యములు ఆరాధించాలి. నా తండ్రి మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. మీరు మాకు ఇచ్చిన మంచి వాతావరణం పొందుతారు మీకు స్తోత్రాలు. అనేక మంది మా మధ్యకు నడిపించారు మీకు వందనాలు. అనేక మంది నూతనమైన వారు కూడా మా మధ్యకు నడిపించిన దాని మీకు స్తోత్రాలు. తొలుగు తండ్రి
మిమ్మల్ని ఆరాధించడం మీరు మాకు తోడుగా ఉన్నారు కానీ మీకు స్తోత్రాలు. ప్రాంతంలోను, పాటల్లోను, వాక్య ప్రశ్నలోను, ప్రభుత్వ కార్యక్రమంలోను, కానుకలోను అన్ని విషయాల్లో మాత్రం మీరు మాకు తోడుగా ఉండి సమస్తాన్ని మాత్రం మీరు చైతన్యంగా జరిగించారు తండ్రి, మీకు స్తోత్రాలు. మరి మీకు తండ్రి మాకు బిడ్డ వ్యక్తమైన వర్తమానం తండ్రి మీకు స్తోత్రాలు. మేము లోకములకు ఉప్పై ఉన్నామని, మేము లోకములకు వెలుగై ఉన్నామని ఒక అద్భుతమైన మాటలు మాత్రమే మీ గ్రంథంలో తండ్రి మీరు మాకు నేర్పించిన విధానం పడేదేవా మీ నామకు స్తోత్రాలు. నిన్న ఈ మాట మా హృదయంలో ఫలింపచేయండి. మేము లోకములకు ఉప్పు వల్ల ఉండగట్టున్నారు, లోకములకు విరుగుగా ఉండగలిగే ధైర్యం తండ్రి మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పదిహేను బిడ్డలు బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో మా తండ్రి లోకమంతా కూడా ఉన్న కరోనా వైరస్ ప్రభావం పెట్టి వేడుకుంటున్నాం. త్వరలోనే వైరస్ ప్రభావం మీరు విడుదలకున్నట్లుగా మీరు సహాయం తెచ్చి వేడుకుంటున్నాం. ఆ వైరస్ గురైన వారిని మీరు విడుదలకొచ్చండి, మీకు బలపరచండి, స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని ఈ సమయంలో మమ్మల్ని కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, మీకు బలపరచండి. ఇప్పుడు మాత్రం సంఘం నారాయణ సంఖ్యలో ఆత్మతో సంఘం అభివృద్ధి పొందట్లుగా కదా మీరు కృప చూపించుకొని ప్రార్థన చేస్తున్నాం. అబద్ధమైన బోధన పట్టు తిరుగుకోకుండా, అసత్యమైన వాటిని మేము తిరుగుకోకుండా సత్యమైన మీ బోధలో ఎవరు స్థిరంగా ఉండగలిగే ధన్యవాడి వాక్యాన్ని అటు కృపణ వాక్యాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మమ్మల్ని గడిచిన వారమంతా మీ మమ్మల్ని కాచి కాపాడే తండ్రి మీకు ఉన్నాం. ఈ వారమంతా కూడా మీ కాపులను బతి భావించి మా పరిపాలనలో, మా ప్రయాణంలో సమస్త విషయాలు దేవా మీరు మాకు తోడుగా ఉండాలని ప్రార్థన చేస్తాం. తండ్రి మా కుటుంబాల్లో, మా జీవితాల్లో దేవా మీరు మా పట్ల చేస్తున్న మీ గొప్ప మేలును బట్టి, మహోపకాలను బట్టి తండ్రి మీకు స్తోత్రాలు. మీరు మాకు అనేకమైన ప్రమాదం ఉండి, అనేకమైన అపాయం ఉండి, అనేకమైన శ్వాదలు తండ్రి మీరు మమ్మల్ని తప్పిస్తున్నందుకు తండ్రి మీకు స్తోత్రాలు చేసుకుంటున్నాం. తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు ఏమేమి అవసరాలు దొరికిన వారు ఉన్నారు, సమస్త అవసరాలు తండ్రి మీ మహిమలో తెచ్చమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి సర్వమప్పుడు కూడా వచ్చిన ప్రతి బిడ్డకు మీకు ఆపదేశం మా గ్రామాన్ని, మా గ్రామ నాయకులు, దేశంలో దేశ నాయకులు, అధికారులు మట్టుకు దీవించిన వారి మంచి పరిపాలన మాకు అందించిన జ్ఞానాన్ని తండ్రి వారిని తెచ్చి పెట్టుకుంటున్నాం. పాడైపోయిన రోడ్డు మార్గాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. అవి త్వరలోనే అవి మరలా బాగు చేయడానికి, అనేక క్షేమకరంగా ప్రయాణాలను కొనసాగించడానికి తండ్రి మీరు దయ చూపించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి సర్వమప్పుడు మీ కుమారుడు రాసి మేము ఇలాగా మా జీవితం అంతా కూడా మాత్రం మీ వాక్యాన్ని బట్టి మేము మా జీవితంలో సరిచేసుకోవచ్చు. తండ్రి మేము లోకానికి ఉప్పు వల్ల లోకానికి విరుగులని ఉండగలిగే ధన్యవాదాలు తండ్రి మేము మాకు వచ్చి ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. వచ్చిన పాలు దీవించండి, వారి ఉప్పుని ఉప్పుని మీరు ఆశ్రయించండి, వారి గృహాలు ఎటువంటి లోటు లేకుండా వారి కుటుంబానికి తండ్రి మీరు సర్వ సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. మీ వాక్యం మమ్మల్ని వినపండి, మీ వాక్యంలో మా జీవితాలను మీరు సరిచేసుకుంటుగా మీరు సహాయం తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాం. ఇది తండ్రి దృష్టి అగ్ని భావనలు కూడా ఆత్మీయ శక్తివంతులు ఉన్నట్లుగా మనతో ఇచ్చిన సర్వాంగ కవచాలను మేము ధరించుకోగలిగిన భాగ్యాన్ని తగిన మాకు దయచేసి వేడుకొచ్చాం. మాలో శరీరాశ, నేత్రాశ, జీవపు అందరూ మాకు తొలగపరుచుకుని తండ్రి మేమందరూ కూడా ఆత్మ ఫలాలు కలిగించేయండి. ఆత్మ సంబంధమైన బిడలుగా, వెలుగు సంబంధమైన బిడల వల్ల ఉన్నట్టుగా మీరు దయచేయించడం వేడుకొచ్చాం. మరి చెల్లించిన ప్రతి బిడలు, ప్రతి కుటుంబంలో కూడా మీరు దీవించి వారి కుటుంబంలో సమస్త మాతని దీవెనలు, ఆశీర్వాదం మాత్రం వారికి అనుగ్రహపరిచి మాత్రం గ్రహం పొందుకోమని కృప చూపించమని మీ చేతుల మీ మరిగా సంఘంలో కూడుకునే ప్రయత్నం కూడా మీ కాపులను బతుక మా అందరి వచ్చినట్టు మీరు గ్రహం పొందుకోమని మా ప్రభువులు లోకాక్షుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మనం చివరికి ప్రార్థన చేసుకున్నాం. అనుగ్రహిస్తాం. యేసు యొక్క ప్రేమ, యేసు యొక్క ప్రేమ, యేసు యొక్క ప్రేమ నన్ను రక్షించెను. యేసు యొక్క యేసు యొక్క యేసు